కమాన్ 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 డాన్స్. సాలే సమ్మడం. ఏంటిది గోల గోల? అమ్మమ్మ తాతకి తేలికొట్టిందా? పిచ్చెక్కిందే. కుళ్ళు మొహందానా, ఎవరికే పిచ్చి? ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తేనే మమ్మల్ని అందరూ యూత్ అంటారు. ఇదే పని రోడ్డు మీద చేస్తే కుక్కలు పెక్కలు కొరికిసేదాకా వెంటబడతాయి. నా వాల్యూ ఇప్పుడు మీకు ఎవరికి తెలియదులే. రేపమాపో తెలిసేలా ఉందిలే ఫ్రేమ్ లో. పోరా కాకరకాయ. మనిషి అన్నాక పౌరుషం ఉండాలా, మగాడన్న తర్వాత వ్యాయామం చెయ్యాలరా. హుకుం, ఇది త్రినాథరావు కా హుకుం. హుకుం హుకుం అని అంతలా తుమ్మకో, నోట్లో పొలుసెట్టి రాలిపోతా. మరి నీ పాలదంతాలే. ఎక్కడ ఒకటి ఉంటే ఆ బీచ్ చివరిని ఇంకోటి ఉంటది, మధ్యలో ఉన్నదంతా బోసినారే కదా. అబ్బా బయలుదేరాడండి అందగాడు. పూటకొక షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్ అవి వేసుకోకుంటే జరగదు మరి. ఏటన్నావమ్మ పరుగులు రాని పీటీ బొస్సా? ఆస్తమా, కంట్లో శుక్లాలు, మోకాలు నొప్పులు, నడు నొప్పి, ఇవన్నీ ఏటి అవాట్లు మరి. స్వాతి, ఎవరైనా గొడవలు పడితే దెబ్బలు కనిపిస్తాయి, ఇక్కడేంటి జబ్బులు కనబడుతున్నాయి. తాతను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చుగా. యాడికి? చిల్డ్రన్స్ పార్క్. ఆ జిడ్డులు వేసుకుని ఎంతసేపు తిరుగుతావు? స్నానం చేయవా? నువ్వు బయటకెళ్ళి 4 చెలికత్తెలు తీసుకుని రా, 4 పెట్టుకుని స్నానం చేస్తా. చలికోట వేసుకునే టైంలో చలికత్తెలంట. ఇడ్డోరం కాకపోతే నీకు తల్లకాయ ఎగిరి గాల్లో పల్టీ కొట్టి 4 పంచులు ఇచ్చానంటే. త్రినాథరావు గారు, ఏంటి భంగిమ? బ్యాగ్ కొంచెం బ్యాలెన్స్ తప్పింది బాబు. బామ్మగారు, రోడ్డు మీద తీసుకెళ్లి సిగ్నల్ దగ్గర వదిలేద్దామండి, చిల్లరైనా వస్తుంది. కొంచెం సాయం చేయి నాయనా. త్రినాథరావు ఎవరి సాయం ఆశించడం. నడుం పట్టేసిన పౌరుషానికే తక్కువ లేదు. ఈ టైంలో సరసాలేట దూరంగా లేదు. పింఛన్ తీసుకున్న వయసులో నీకు ఫీట్లు అవసరమా? ఏదోడు చెయ్యి బాబు, ముసలాడి మాట పట్టించుకోకు. అమ్మా సెట్ అయిందా? ఎక్సైజ్ బాడీ కదా, పెద్దగా ఎఫెక్ట్ కనపడలేదు. ఎక్కడ దొరికాడు మామ నీకినా? అది ఏరి కోరి మన ఆయన ఏటి గొప్ప సంతలో తెచ్చాడయ్యా. మీ బాబు చాలా తెలివైనడే. నేను గొప్పవాడిని అవుతానని అప్పుడే గమనించేసాడు కదా. కష్టమే. తప్పదు నాయనా, ఏం చేస్తాం? నాది ఇల్లా లేదు, ఓల్డేజ్ హోమ్ లో ఉంది. చెయ్యి. ప్రసాద్, పిల్లలకి పేర్లు ఏం పెడదాం అనుకుంటున్నావు? అదే ఐ థింక్స్. నీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పు. అహానా, ఆతి, అర్ణ, అద్విక, అద్వైత, అమైరా, అమృత. ఎందుకు చేతులు అక్షంతలు లేవు? నువ్వు చెప్పిన ప్రతిసారి చల్లుతూ ఉంటాను దేవుడి పటం మీద. మంత్రాల్లా ఉన్నాయి అవి. ఈ పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రసాద్. పేరు పెడితే నిండుగా ఉండాలమ్మా. మా నాన్న పేరు సరోజనమ్మ, అమ్మ పేరు సావిత్రమ్మ, తాత పేరు రామారావు, వాళ్ళ నాన్న పేరు ఈశ్వరప్ప. ఈశ్వరప్ప ఎంత నిండుగా ఉంది. రేపొద్దున వాడిని మనం ఒరీసు ఒరీసు ఒరీస్గా అని పిలుచుకోవచ్చు. ప్రసాద్, ఇవే పేర్లు పెడితే వాళ్ళు పెద్ద అయ్యాక నేను ఖచ్చితంగా తిడతారు. ఫస్ట్ ఐ థింక్, తర్వాత ఐ టెల్. ఓకే. ఈ చైనాలో చెంబుని బురదలో చల్లితే ఓ సౌండ్ వస్తుంది. ఆ పేరు పెడదాం, నికలవిచ్ కాచ్ స్కిన్ అని. అలా అయినా పెడదాం. ప్రసాద్ ప్లీజ్, నువ్వు అసలు పెట్టకు. నేనే చూసి ఏదో ఒకటి ఫైనల్ చేసుకుంటా. రామన్ గారు, మీరా? లోపలికి రండి. నేను రాను. సరే అయితే వెళ్ళిపోండి. ఏంటండి? మీ పీనాస్ మొగుడు మా కాపురంలో కారు స్విచ్ పెట్టాడు. కారు తగలబెట్టాడా? ఇదొకతే, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. మా ఆవిడని చేసి సమంతాన్ని బిస్కెట్లు వేసి మీ ఆయన రెంటకు కొట్టాడు. అదేమో హీరోయిన్ అవుతా గిన్నిస్ రికార్డులో ఎక్కుతా అంటుంది. మమ్మల్ని మనశాంతిగా బతకనివరా? ఇప్పుడు నన్నేం చేయమంటారండి? కావాలంటే ఇల్లు మీ ఆయన పేరు మీద రాసేస్తాను. మా ఆవిడని వదిలేమనమ్మా. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళారు? ఏదో విజయ్ దేవరకొండ సినిమాకి కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారంట. ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది. సరే, నేను ప్రసాద్తో మాట్లాడతానులేండి. అలాగే అమ్మా. ఏం మాట్లాడతావమ్మా? రెంట్ ఇవ్వమని. రెంట్ గురించి తర్వాత.
ముందు మా ఆవిడ అందగత్తని ఇన్ఫ్లుయెన్స్ చేద్దని చెప్పమ్మా. పిచ్చిది నిజమనుకుని ఫ్యాషన్ షోకి వెళ్ళిపోయేలా ఉంది. కొంచెం పుణ్యం కట్టుకో అమ్మా. సరే అండి. ఈ కష్టం ఎప్పుడు తీరుతుందో. ఇదిగో బాబు, నీతో కొంచెం మాట్లాడాలయ్యా, ఇట్రా. చెప్పండి. అమ్మాయికి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నావయ్యా, ఏమంటారు? మంచి ఆలోచనేనండి. ఏం స్వాతి? మరి డబ్బులు? నాందారావు, సెందిల్ రావు. ఏమప్పా డే నలుపూర్ణం అంగీసారికో సాదా దోశ కూడా. ఫుడ్ వరకు ఓకే, మిగతా వాడికి తప్పదు కదా. బంధువులు చుట్టాలు అందరూ కలిసి ఒక 500 మంది అవుతారు. 500? ఇంకా గ్రాండ్ గా చేయాలంటే వాళ్ళకి చీరలు కూడా పెట్టాలి. అప్పుడు నేను కళామందరికి కన్నం వేయాలి. చుట్టాలందరికీ ఎవరికి వాళ్ళకే తెచ్చుకోమని చెప్పండి. మాక్సిమం ముసలి వాళ్ళకే ఫంక్షన్కి పిలుద్దాం. పెద్దవాళ్ళని పిలవటం మంచి ఆలోచనే. ముసలి వాళ్ళని ఎందుకు పిలవాలనుకుంటున్నారు? వాళ్ళైతే మాక్సిమం అందరూ షుగర్ పేషెంట్లే ఉంటారు కదా, టీ కాఫీ తగ్గుతారని. స్వాతి, మీ తాతగారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఎదురింట్లో కొత్తగా వచ్చిన బామ్మ పరిచయం అయింది, మార్కెట్కి తోడుగా వెళ్ళారు. ముసలోడే గాని మహానుభావుడు. చేద్దాం, బాగా చేద్దాం. అమ్మమ్మ, నీకు సీమంతం చేశారా? ఏ సీమంతమే? 6 నెలలు బిడ్డ, 3 నెలలు కడుపు. ఇంకేం చేస్తారు? వైజాగ్ వాళ్ళని రాసేసాం, విజయవాడ వాళ్ళు అయిపోయారు. ఇంకా లోకల్లో రామారావు గారు, ఇంకా చలపతిరావు గారు. హాయ్ బేబ్. ఊళ్ళో సాగించిన వ్యవహారాలు చాలవా? ఇక్కడికొచ్చి కూడా పెంట పెడుతున్నావు అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే అనుమానించేస్తారా? నాస్టీ పీపుల్. కానీ ఒక విషయం తెలుసా, ఆ అమ్మాయి మాట్లాడితే అసలు టైమే తెలీదు. నేను మాట్లాడితే బాండ్రు కప్లాగా ఉంటుంది. ఏంటో మీ ఆడాళ్ళు మెడ నొప్పి, తలనొప్పి, కాళ్ళు నొప్పి, చేతుల నొప్పి, నడుము నొప్పి అంటారు కానీ నోరు నొప్పి అని మూసుకోరేంటే? పెళ్ళైన కొత్తలో మరి నా మాట బాగుండేది అన్నా. అప్పుడు చేసిన తప్పులకి ఇప్పటికే ఫీల్ అవుతున్నాను. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతీ మొకంది కావాలా? నూనెలో వేస్తే పూరి, నూనె మీదన వేస్తే చపాతీ, రెండిటికి చాలా తేడా ఉంది తెలుసా? ఇన్ని మాటలు అంటున్నావు, నీకు అసలు మనసే లేదు. అవును, ఇందాక ఎదురింటి ఆవిడకి ఇచ్చేసా. దానికి సీమంతం చేద్దాం అనుకున్నాం. ఆ మంచి విషయం మాట్లాడే టైంలో లేకుండా పోయావు. ఏంటి సీమంతమా? అంటే ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలుస్తారా? ప్రసాదు, ప్రసాదు, ఏంటి బామ్మా? నాకు అర్జెంటుగా విడాకులు కావాలి. వంటగదిలో ఉన్నాయి, తీసుకోండి. ఏంటి విడాకులు కావాలి నాకు? ఈ వయసులో విడాకులు తీసుకొని ఏం చేస్తావు మామా? పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కడున్నారే? అందరూ ఎప్పుడో గోడెక్కిశారు కదా. నీ వాళ్ళంతా కాలేజీ చదువుతున్నారు మరి. హే, మా వాళ్ళ జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు. మా అమ్మ నువ్వు ఎంత హింసించినా క్షమించాను. నా సహనం వదిలేశాను. హేపా, నీలాంటి వాడితో మాట్లాడతామే అనవసరం. ఎవడు మాట్లాడమన్నాడే? నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే మా లాయర్తో మాట్లాడు. అమ్మా స్వాతి, మనం కూడా మంచి లాయర్ని చూద్దాం. మీరు ఇలా గొడవ పడితే నా సీమంతం ఎలా జరుగుతుంది తాతయ్య? సీమంతం అయిందాకా దీన్ని ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకునేదేంటి బోడి? పెళ్ళా లేకపోతే పిడికిడి మెతుకులు కూడా దొరకవు. సిగ్గు లేకుండా మళ్ళా నువ్వే నా ఎమ్మట వస్తావు. అది చూద్దాం.